శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జాగ్రత్త పడాలనుకున్నాడు. అప్పుడు ఆలోచన వచ్చింది. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణరాజు గారు హీరోగా చేసి మళ్ళీ విలన్గా మారాడు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ రంగనాథ్ గారికి వచ్చింది. ఎందుకు వెళ్ళాడు కృష్ణరాజు గారి దగ్గరికి అంటే, కృష్ణరాజు గారు కూడా ఫస్ట్ చిలకా గోరింకలో ప్రత్యేకాత్మ గారి డైరెక్షన్లో హీరోగా చేసి, తర్వాత డూండి గారు విలన్గా చేస్తావా అని చెప్పి పేపర్ అంటే నేను చేయనంటే, ఆ తర్వాత అందరి సలహాల మీద విలన్గా ఒప్పుకుని చేశాడు ఆయన కృష్ణరాజు గారు. చేసుకుని 20-30 పిక్చర్లు దాదాపుగా విలన్గా చేశాడు ఆయన. సో ఆయన ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగాడు. చేస్తే మంచిదే, పైగా హీరోగా కంటే కూడా విలన్గానే ఎక్కువ పెర్ఫార్మెన్స్కి ఎక్కువ పిక్చర్లు చేయొచ్చు నువ్వు, అంచేత నువ్వు మారటం మంచిదే అని చెప్పి కృష్ణరాజు గారు సలహా ఇచ్చారు. అంతేకాదు, నాకు ఏదన్నా అవకాశం వస్తే నేను కూడా పిలిచి నీకు వేషం ఇస్తాను, నాతో సమానంగా విలన్గా వేయిస్తాను నేను, నువ్వు అన్నావు కాబట్టి అని చెప్పి సలహా ఇచ్చాడు ఆయన. ఫిక్స్ అయ్యి వచ్చాడు ఆయన, ఇంటికి వచ్చాడు ఆయన. ఈ లోపల ఈయనకి ఒక కుర్రాడు పెళ్ళయి, ఒక కుర్రాడు అప్పటికే రైల్వే టికెట్ జాబ్ అయినంత అప్పటికే పెళ్లి చేశారు ఈయనకి, బంధువుల అమ్మాయితో. నిర్మల చైతన్య కుమార్ ఏదో పేరుంది ఆవిడకి. ఆవిడ పెళ్ళయింది, అన్యోన్య దాంపత్యం చాలా. ఆవిడ కూడా ఇది ఈయన రైల్వే స్ట్రగుల్గా ఈ ఆత్మహత్య తర్వాత ఒక రోజును పిలిచి ఆవిడేం చెప్పింది, మీరు స్ట్రగుల్ అవుతున్నారు, మీరు ఇలాంటివి చేసి పనులు చేసి నాకు అన్యాయం చేయొద్దు, ఎందుకంటే ఇది గుర్తు చేయాల్సిన సమయం, నాకు అన్యాయం చేయొద్దు, మీరు ఒక పని చేయండి, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, ఏం పర్వాలేదు, అప్పటి వరకు నేను పనిచేసి నేను కుటుంబాన్ని పోషిస్తాను, మీరు కుటుంబం గురించి వర్రీ అవ్వకండి, మీరు నా గురించి నన్ను నా పిల్లల్ని అన్యాయం చేయకండి అని చెప్పేసి ఆవిడ భయపడింది. 68లో పెళ్ళి అయితే 69లో ఒక పిల్ల, 69 ఎండ్లో ఇంకొక పిల్ల, ఆ తర్వాత ఇంకొక పిల్లోడు 71లో. ముగ్గురు పిల్లలు వరుసగా పుట్టేశారు. ముగ్గురు పిల్లలు వరుసగా పుట్టారు అంటే 1 ఇయర్ గ్యాప్ అంతే వాళ్ళకి. ఇలాగా చెప్తే పర్లేదు, నేను ట్రై ఇచ్చేస్తానులే, ఏం పర్లేదు, నేను ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయనని చెప్పేసి భార్యకి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ మాట చెప్పిన నుంచి భార్య అంటే విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ప్రేమ కాదంటాడు ఆయన, నా భార్యని నేను ప్రేమించడం కాదు, నా బాధ్యత అది, పెళ్లి చేసుకున్నందుకు ప్రతి భర్త యొక్క బాధ్యత భార్యని సరిగ్గా చూసుకోవటం అంటాడు ఎప్పుడైనా సరే. ప్రేమ అంటారేంటి, ప్రేమ ఏంటి ఆల్రెడీ ఉంటుంది, ప్రేమ లేకపోతే బాధ్యత ఎందుకు వస్తుంది అంటాడు ఆయన. ఆయనన్నీ కొంచెం వితన్నంగా ఆలోచిస్తాడు ఆయన. ఒక టిపికల్గా ఒక మేధావి వర్గానికి చెందిన వాడిలాగా ఒక్కొక్కసారి అర్థం కావు ఆయన మాట్లాడి. నేను ఒక్కోసారి అంటాడు ఆయన, ఐఎమ్ నాట్ హియర్, నా సోల్ ఎప్పుడో వెళ్ళిపోయింది, నేనుగా లేను అంటాడు ఆయన ఇంటర్వ్యూలో. ఒకసారి కొన్ని విన్నాను నేను. నేనుగా లేను, నేను ఎప్పుడూ అర్పించేశాను ఆయన దానికి అంటాడు ఆయన. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ సినిమాలో చేస్తా ఉన్నారు. బిట్లాచారి గారు చెప్పారు కదా, కొన్నాళ్ళ తర్వాత కృష్ణరాజు గారిని కలిసిన కొన్నాళ్ళ తర్వాత కృష్ణరాజు గారు రంగనాథ్ గారికి ఫోన్ చేశారు. నువ్వు వచ్చి అడిగావు కదా నా విలన్ వేషం వేస్తానని, నేను ఒక బెంగాలీ పిక్చర్ కొన్నాను, నేను దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంది, నీకు ప్రొజెక్షన్ వేయిస్తాను చూడు, నీకు నచ్చింది అనుకో ఆ విలన్ క్యారెక్టర్ వేయి అని చెప్పి చేసి ప్రొజెక్షన్ చూపించారు. చూపిస్తే బ్రహ్మాండం ఉంది క్యారెక్టర్, వేస్తానన్నాడు. వెయ్యాలి, నో అదర్ ఆల్టర్నేటివ్. ఇచ్చేదంటే ఇప్పుడు కనుక జాగ్రత్తగా పడకపోతే ఇచ్చేది. ఇక అక్కడి నుంచి వరుసగా విలన్ క్యారెక్టర్లు వరుసగా ఈయన చేసిన క్యారెక్టర్లు ఏంటి ఇవన్నీ మంచిగా పెంచారు. అమెరికా అమ్మాయి, జమీందారు గారి అమ్మాయి, చదువు సంస్కారం, పుణ్యకొద్ది పురుషుడు, చందన, ఇలాంటివన్నీ వరుస పిక్చర్లు చేశాడు ఆయన. ఇట్లా ఉంటుండగా దాదాపుగా 40-50 పిక్చర్లు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఇక అంటే ఆయన పీరియడ్ ఆయనకి తెలిసిపోయింది. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లోనే 1995లో ఈ భార్య బాల్కనీ నుంచి పడిపోయి మొత్తం వెన్నుపూస ఇరిగిపోయి ప్యారలైజ్ అయిపోయింది మొత్తం. అక్కడి నుంచి సినిమాలు తగ్గించుకున్నాడు ఈయన. భార్య సేవలో నిమగ్నం అయిపోయాడు. పిల్లల్ని చూసుకోవటం, ఒక పక్కన పిల్లల్ని చూసుకోవటం. 95 అంటే దాదాపు పిల్లలంటే పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేశారు అనేది అందరికీ.
అంటే 95 అంటే 70లో పుట్టారు కదా వాళ్ళు. అవును. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కొడుకు జాబుకు చదువుతూ జాబుకు ట్రై చేస్తున్నాడు. ఇది అంటే పిల్లలు సెటిల్మెంట్ అయింది. బట్ భార్య చూసుకోవడానికి ఈయన ఒక్కడే ఆధారం. వాళ్ళు మిగతా వాళ్ళందరూ చదువులకి దీనికి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు వెళ్ళిపోయారు. ఈయన ఇది ఉన్నారన్నమాట. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో మీనాక్షి అనే అమ్మాయిని పనిమగా సపోర్ట్గా తెచ్చుకున్నారు ఆయన. ఆవిడ సేవలు చేయడానికి, వంటలు చేయడానికి. కానీ భార్య సినిమాలన్నీ తగ్గించేసుకున్నాడు ఈయన. తగ్గించేసుకుని భార్య దీంట్లోనే భార్యని కాపాడుకోవటంలోనే ఈయన ఎక్కువగా కాలాన్ని గడిపాడు ఆయన. అంటే ఎలాగో విలన్ క్యారెక్టర్లే కాబట్టి, అవును, చిన్న చిన్న క్యారెక్టర్లే కాబట్టి ఈయన కొన్ని దాని మీద పెద్ద ఇది చేయలే. దాదాపుగా 45-50 పిక్చర్లు చేశాడంట ఆయన విలన్గా. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఇది తగ్గి విలన్ వేషాలు తగ్గిన నేపథ్యంలో బాపు గారు మళ్ళీ పిలిచారంట భాగవతం చేయడానికి ఈటీవీలో. అదొక అదృష్టం, మళ్ళీ బాపు గారు పిలవటం. అది అయిన తర్వాత దీనికోసమే అన్నట్టుగా ఈ రాఘవేంద్రరావు గారి శాంతినివాసం సీరియల్ వచ్చిందండి. శాంతినివాసం సీరియల్ అంటే ఒకటి వెళ్తే ఒకటి కవర్ చేస్తూ వస్తుంది దాదాపుగా. దాదాపుగా ఇలా చేస్తుంటే ఈ 2009లో భార్యగా చనిపోయారు. చనిపోయిన తర్వాత కొడుకు దుబాయ్ వెళ్ళాడు. 2009లో అండి? 2009లో 14 ఏళ్ళు మంచం మీద ఉంది ఆవిడ. 1995లో పడిపోయింది. సర్వీస్ చేస్తానే ఉన్నారు ఆయన. సర్వీస్ సినిమాలు తగ్గించేశాడు మొత్తం. అదే పిలిచినా కూడా వెళ్ళట్లే ఆయన. వాళ్ళు ఉండాలి ఇక్కడ. భార్య చనిపోయిన తర్వాత అండి 2 years అసలు మొత్తం డిప్రెషన్లో ఉండిపోయాడు ఆయన. డిప్రెషన్లో ఉండిపోయి ఏం చేయాలో తోచని పరిస్థితి. మళ్ళీ ఏమన్నా సూసైడ్ చేసుకుంటాడో అన్న అనుమానం కూడా చాలా మందికి వచ్చింది. ఏమంటే అలాంటి డిప్రెషన్లో ఉండంగా కొడుకు దుబాయ్ నుంచి వచ్చి కొడుకుతో ఉంటే నేను ఆడపిల్లల పెళ్ళి అయిపోయినాయి కదండి, ఇక కొడుకుతో కూడా ఉండను అన్నాడు ఆయన. కొడుకు పెళ్లి చేశారు, కొడుకు పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను సెపరేట్గా ఉంటాను. ఏం చేతంటే నేను చాలా ఒంటరితనం, నేను ఏదో పనులు చేసుకుంటూ ఉంటాను, ఏ టైంలో కొడుకు ఉండమన్నాడు, తన ఫ్యామిలీతో ఉండమన్నాడు. నేను ఉండటం కరెక్ట్ కాదా, ఏం చేతంటే నాది ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఈయనకి టెన్నిస్ అంటే విపరీతమైన ప్రేమ, ప్రాణం. కవితలు కూడా రాస్తూ ఉంటాడు. ఈయనకి మరో వ్యాపకం కవి అని చెప్పాను కదా, కేఆర్ విజయ్ గారు నవ్వు మీద ఒక కవిత్వం రాశాడు ఆయన. తర్వాత ఇంకోటి రాశాడు ఆయన, ఒక విగ్రహం, ఒక రాతి మీద ఒక రాశాడు కవిత్వం. అది దాని మీనింగ్ మాత్రం చెప్తా, దాని కవిత్వం చెప్పం కానీ మీనింగ్ ఏంటంటే, ఒక ఊరు నుంచి ఎవరో 9 అడుగులు రాయిని తీసుకొచ్చాడంట. 9 అడుగులు రాయిని తీసుకొచ్చి మరో ఊరి నుంచి వచ్చి ఒక పగల కొట్టాడంట. 3 అడుగులు రాయి ఇటు పెట్టాడు, ఇక్కడికి చెరువు దగ్గర పెట్టాడంట. 6 అడుగుల రాయినేమో విగ్రహం చెక్కాడంట. ఆ విగ్రహం చెక్కిన విగ్రహం దేవుడు అయ్యాడంట. ఈ 3 అడుగుల రాయేమో చాకిరేవు బండ అయిందంట అక్కడ. ఎక్కడ? చెరువు దగ్గర. ఈ చెరువు దగ్గర ఈ విగ్రహానికేమో పొల్యూషన్ నిండిన మనుషులందరూ, దుర్మార్గం నిండిన మనుషులందరూ వచ్చినేమో ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు, దేవుడు అయిందంట రాయికి. ఇక్కడ మాసిన బట్టలనేమో బండ మీద బాది శుభ్రం చేస్తున్నారంట. ఇక్కడేమో బట్టలేమో శుభ్రంగా వెళ్తున్నాయి, కానీ వీళ్ళ ఈ దండం పెట్టుకున్న మనుషులు మాత్రం అదే మైండ్ తోటి ఆ విగ్రహం మార్చలేకపోయిందంట వీటిని. ఇప్పుడు దేవుడు వీళ్ళని మార్చలేకపోయాడంట, వీళ్ళ దుర్మార్గాన్ని, వీళ్ళ దుర్మార్గపు ఆలోచనలు. ఇప్పుడు దేవుడు గొప్పవాడా, ఈ రాయి గొప్పదా అని ఆయన ఒక క్వశ్చన్ వేసింది. అది కవితలో సారాంశం. ఆమె కవిత నేను చెప్పలేను కానీ కవితలో సారాంశం అది. ఇది అంచేత కంపు పోగొట్టుకునేమో గుడ్డలు వెళ్ళిపోతున్నాయి. ఈ రాయి శుభ్రంగా ఉంది, శుభ్రం చేసింది. 6 అడుగుల విగ్రహం మాత్రం ఈ మనుషుల్ని పునీతులు చేయలేకపోతుంది. అంటే మాట్లాడలేడుగా ఆయన దేవుడు. అవును, ఇది దాని మీనింగ్. అంచేత ఏం చెప్పుకోవాలంటూ ఆయన ఇలాంటి కవిత్వాలు ఉంటాయి ఆయన. ఏమండి ఇట్లా ఉంటుండగా ఆయనకి వైరాగ్యం వచ్చేసిందండి. ఇక ఫ్యామిలీ లేరు ఆయన మైండ్లో, వచ్చింది. కూతురు సెటిల్ అయిపోయారు, ఇక వాళ్ళ గురించి ఆలోచన లేదు. కొడుకు వాడి సంసారం వాడు చూసుకుంటాడు, ఇక నేనే అని చెప్పేసి ఆయన ఒంటరిగా ఉండదలుచుకున్నాడు. ఆయన ఒంటరిగా ఉండదలుచుకుని ఒక ఇంట్లో ఆయన కాలం గడుపుతున్నాడు. తనకు కావాల్సింది రాసుకుంటూ
ఎవరన్నా పిలిస్తే ఎప్పుడన్నా పిలిస్తే ఏదైనా వేషం పిలిస్తే వెళ్ళటం, లేదంటే చేయటం, ఇలాగ కాలం గడుపుతున్నాడు. ఆయన భార్య ఒంట్లో బాగున్నప్పుడు డబ్బులు మిగిలే కాదంట. చేసిన ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొచ్చి అంతే అంతే అంతేనా? అంతే అంతే ఆ చేసి ఆ డబ్బులు కొంత ఇచ్చేసుకుని బ్యాంకులో వేసుకున్నాడు ఈయన. ఆ తర్వాత భార్య పోయిన తర్వాత సంపాదించినవన్నీ ఏం చేశాడంటే పిల్లలకి అందరికి సెటిల్ చేశాడు. కొడుకు అక్కర్లా. ఓకే ఓకే. కొడుకు దగ్గర నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలే ఆయన. మీరే నన్ను చూడక్కర్లేదు, నన్ను నేను చూసుకుంటాను అని చెప్పేసి, నన్ను ఒంటరిగా మాత్రం వదిలేయండి, మీతో ఉండను నేను, ఓకే ఓకే, మీరెవరు నన్ను చూడొద్దు అంటే ఒక సెపరేట్. ఇప్పుడు మునుషులు ఋషులు, రమణ మహర్షి, వీళ్ళ ముమ్మిడివరం యోగి, వీళ్ళందరూ వెళ్ళిపోతారు చూసారు దూరంగా, సాధువుల్లాగా వెళ్ళిపోతారు చూసారు సన్యాసం తీసుకుని. అంచేతే వైరాగ్యంతో అదే ఆ పరిస్థితిలో రంగనాథ్ గారు వెళ్ళిపోయారు. అంటే లౌకిక ప్రపంచంలో ఉన్నా కూడా ఆయన ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఓకే ఆ స్థితిలోకి ఉండి ఒంటరిగా ఉండి తన కాలక్షేపం పుస్తకాలు రాసుకుంటూ ధ్యానం చేసుకుంటూ తన తాను తెలుసుకోవటానికి ఇచ్చేసుకుంటూ ఒక స్థితిలో అయితే ఆయన రాఘవేంద్ర స్వామి లాగా సజీవ సమాధి అయితే బాగుండు, అదైతే ఇంకోటి బాగుండు అనే ఆలోచనలు కూడా చేసేవాడంట. సో ఓవరాల్గా ఆయనకి మరి ఇక కొంతకాలం అయిపోయిన తర్వాత భార్య లేకుండా ఉండలేకపోయాడు ఆయన. తోడు లేకుండా ఉండిపోయారు. అంటే పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడడానికి ఈ ఆలోచన మంచిది కాదనో ఇది కాదనో ఉండేవాళ్ళు. అదేలేండి, ఇప్పుడు ఆ 14 years కూడా ఇద్దరు మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. మాట్లాడుకునే అసలు లేదనే బాధలు లేదంటే. రైట్ రైట్. ఇప్పుడు ఆయన ఏ భావంలోకి వచ్చేసాడంటే నా భార్య ఇక్కడే ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది, నా భార్య ఇక్కడే ఉంది, నాతోటే ఉంది అనే ఫీలింగ్తో బతుకుతున్నాడు ఇప్పుడు కూడా. ఏది ఒంటరిగా వెళ్ళిన తర్వాత కూడా అదే నా భార్య పక్క గదిలో ఉందేమో, ఆత్మ వెళ్ళిపోయింది పైకి అంటే అంతా చేశాడు. మరి ఇంత ప్రేమిస్తున్నారంటే ప్రేమ కాదండి, బాధ్యత. అది ప్రేమ అంటారు కానీ నా బాధ్యత అది. కుటుంబాన్ని పోషించడం బాధ్యత కాక మరి ఏమంటారండి? భార్యని బాగా చూసుకోవటం బాధ్యత కాక నా బాధ్యత కాదా? నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని చూసుకోవటం నా బాధ్యత కాదా? ప్రేమ ఏంటి? ప్రేమకు అతీతమైన బాధ్యత. అంచేత ఏ మనిషి అయినా, నేనే కాదండి, ఏ మనిషి అయినా బాధ్యతగా ఉండటం అనేది ఆ మనిషికి అవసరం. మనిషి పుట్టినందుకు బాధ్యత అంటేనే ప్రేమే దాంట్లోనే ఉంటుంది. అవును, ప్రేమ లేకపోతే బాధ్యత లేదు కదా. బాధ్యత లేకపోతే ప్రేమ లేదు అని చెప్తాడు ఆయన. నేను ఎప్పుడు నా భార్య పోయిందని అనుకోవట్లే, నేను నా పక్కనే ఉందనుకుంటున్నాను. నేను ఆవిడ ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను నేను అనుకుంటాడు. ఇలా ఫీల్ అయ్యి తర్వాత ఈ మీనాక్షి అనే ఆవిడతోటి ఉండటంలో నాకు విన్న విషయం ఏంటంటే, ఎవరిలో ఈ బిడ్డలు విమర్శించారని, ఆడపిల్లలు ఏదో విమర్శించారని ఆయన బాధపడ్డాడని విన్నాను నేను. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. రూమర్స్. ఆడపిల్లలు కూడా ఈ మీనాక్షి పని మనిషి ఉందంటే ఆవిడకేం లేదు పాపం. ఆవిడ మీద ఎందుకంటే ఈయనకి గురి భార్యకి సేవ చేసిందంట ఆయన అన్ని సంవత్సరాలు. దాదాపు 10 ఏళ్ళు భార్య మంచం మీద ఉంటే ఆవిడ సేవ చేసి వంట చేసింది కూడా మీనాక్షి అంట. అందుకని ఆవిడ పట్ల కృతజ్ఞత. అలాగే రంగనాథ్ కూడా వంట చేసి పని చేసి పెట్టింది ఆవిడే. ఆ కృతజ్ఞతతోటి ఆయన ఆ డెసిషన్ తీసుకుంటే ఇక ఆయన ఏమనుకున్నారంటే, ఇక నా వల్ల ఏమిటికి ఉపయోగం? సినిమాలకా ఉపయోగం లేదు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇటు కుటుంబానికా ఉపయోగం లేదు, నా ఆడపిల్లలు సెటిల్ అయిపోయారు, నా కొడుక్కా అక్కర్లేదు. ఎంచేతంటే వాడు సెటిల్ అయిపోయాడు, అది చాలు నాకు. నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నాకు చాలు. ఇప్పుడు నేను ఉండి ప్రయోజనం ఏమిటి? నా భార్య పైకి వెళ్ళిపోయింది, భార్య దగ్గరికి చేరుకోవటం అనే మాట నేను వాడిన కానీ నేను ఉండి ప్రయోజనం లేదు ఇక్కడ భూమి మీద. నేను వచ్చిన పని అయిపోయింది. ఈ తరంగా ఆలోచించాడు. భూమి మీద నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక నేను సెలవు తీసుకోవటం మంచిది అని ఒకరోజు రాత్రి 2015లో ఒకరోజు రాత్రి అనుకుని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఎప్పుడో జరగ ఉండాల్సింది. ఆయన ఇది కూడా సూసైడల్ టెండెన్సీ అని. రంగనాథ్ గారి విపరీత ధోరణికి తార్కాణం ఇది. ఆయన చెప్పిన మాటకిను నేను ఉంటే ధైర్యం చెప్పేవాడిని ఉదయకరణకి అని అన్నాడే. ఉదయకరణ ఎందుకు చేసుకోవాలి అనుకున్నాడే, కానీ అది ఆయన ఆలోచించలేకపోయారు. అంచేత మేధావులు సున్నిత మనసుకులు అంటానికి, వాళ్ళు అంత ఖచ్చితంగా ఉండలేరు అంటానికి రంగనాథ్ గారు ఒక తార్కాణం, ఉదాహరణ.
అంచేత ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. అందరూ సర్వం మనమే అంతా మనం సమానమే అనుకునే మనస్తత్వం రంగనాథ్ గారు. ఓకే. జగమంతా ఏదో ఇదో అంటారు, మన సీతారామ శాస్త్రి గారు. ఆ పాటలాగా రంగనాథ్ గారి జీవితాన్ని పవిత్రంగా అందరూ అభిమానించేలాగా జీవించి 2015లో అఫ్కోర్స్ ఆయన బలవంత మరణం తీసుకున్నా కూడా ఆయన కోరుకున్న తీరానికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ లాస్ట్ లో ఆయనకి అవకాశాలు కూడా తగ్గినాయి అని అంటారండి. అవకాశాల గురించి, డబ్బు గురించి ఆయన ఆలోచించలేదు అసలు, బిగినింగ్ నుంచి లేదు ఆయన. అది కూడా ఒక డిప్రెషన్ అంటుంటారు. లేదండి, లేదా అవకాశాలు తగ్గటం వల్ల కాదు. కాకపోతే బిజీగా ఉంటే కొంతకాలం బతికేవాడు. కరెక్ట్. ఓకే. ఎందుకంటేనండి ఆయన బిజీ చేస్తే ఈ ఆలోచనకు అవకాశం ఉండేది కాదు. ఆయన రాత్రం అయింది అనుకోండి, సపోజ్ సార్, ఒక్కడే ఉన్నాడు ఆయన, పోనీ ఫ్యామిలీతో ఉండుంటే, కొడుకు ఫ్యామిలీతో ఉండుంటే ఒక అలర్ట్నెస్ ఉండేది. ఏమంటే ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఇలా ఆలోచించాడు అనుకోండి, ఇక నాకేంటి, అర్ధరాత్రి ఊహించుకుందాం, ఒక లైటు లేకపోతే లైట్ తీసేసాక పడుకున్న తర్వాత ఇదే ఆలోచన వస్తుంది ఆయన. పైగా ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి గొప్ప విషయం అండి. 14 సంవత్సరాలు భార్యని సర్వీస్ చేసుకుంటూ ఇది మార్చుకుని భార్య ఉంటే బతికేవాడు. అవును. ఏమంటే తర్వాత పిల్లలతో కూడా ఉండదలుచుకోలేదండి ఆయన. పిల్లలకు కూడా భారం ఉండదలుచుకోలేదు. నా అలవాట్లు నాకుంటాయి, నేను ఒక్కొక్కసారి లేటుగా పడుకుంటాను, మీకు ఇబ్బంది కలగొచ్చు. తర్వాత నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, మీకు ఇబ్బంది కలగొచ్చు. అంటే ఎలా ఆలోచించారు చూడండి ఆయన. అంచేత అలాగే ఇలాంటివన్నీ మీరు నేను ఒంటరిగా ఈ వయసులో నేను ఒంటరిగా ఉంటే నా పని ఏదో నేను చేసుకుంటూ, నా పుస్తకాలు ఏవో నేను రాసుకుంటూ, నా ధ్యానం ఏదో నేను చేసుకుంటూ నేను ఉంటాను అని బతిమాలాడంట కొడుకు కూడా. మీరు వెళ్ళటం ఏంటి, మీరు ఉండండి అని బతిమాలతో కూడా ఆయన వెళ్ళలేదంట. కానీ నిజంగా భార్యది ఆ విషయం జరగకపోయినట్లయితే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేవాడు, హుషారుగా ఉండేవాడు. ఆయన కట్ షాట్ చేసుకున్నాడు సినిమాలన్నీ. విలన్ గా కూడా ఎంత బాగా మెప్పించాడండి బాబు. మంచి హైట్ అండి. ఎందుకు ఖైదీలో ఇన్స్పెక్టర్ గారికి ఎంత బాగా చేశాడు, అట్లాంటి క్యారెక్టర్ అయినా కూడా ఆయన పాజిటివ్ క్యారెక్టర్. భాగవతంలో బ్రదర్ క్యారెక్టర్ కానీ, తర్వాత కలిసి ఉందాంరా సినిమాలో ఆ పెద్దగా విశ్వనాథ్ గారితో ఆపోజిట్ చేశాడు ఆయన. విజయ్ సినిమా అనుకుంటా అండి, మన ఎవరిది, చిరంజీవి గారి సొంత సినిమానా విజయ్? చిరంజీవి గారు అన్నయ్యగా వేసాడు, అన్న క్యారెక్టర్ వేసాడు. అవునవును, అన్నయ్య చాలా మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. అవును. ఆలయ శిఖరం అనుకుంటా. ఆలయ శిఖరం అది రాజు గారిది. రాజు గారి దగ్గర కాదు, జగదీశ్వర ప్రసాద్, కోట రామకృష్ణ గారు అన్నగారు వేసాడు. ఇట్లా చాలా పిక్చర్లు చిరంజీవితో చాలా పిక్చర్లు చేశాడు. చాలా పిక్చర్లు చేశాడు. అంచేత రంగనాథ్ గారు చేసింది మాత్రం ఇప్పటికి బాధగా ఉంటుందండి కదా ఆ డెసిషన్. ఇంచేదంటే నా సినిమాల్లో కూడా ఒక పిక్చర్లో యాక్ట్ చేశాడు ఆయన. నేను కూడా వేషం ఇచ్చాను, శారద గారి హస్బెండ్ గా. కాలయముడు అనే సినిమాలో ఆయన్ని నూతన్ ప్రసాద్ చంపించేస్తాడు. ఆయన ఏంటంటే రైతులు జమీందారికి వ్యతిరేకంగా ఉండాలని చంపించేస్తాడు. ఆ క్యారెక్టర్లో నేను వేయించాను. అదే తృప్తుంది. నన్ను ఆయనకు భోజనాలు పిలిచేవాడు ఎప్పుడు కూడా, నేను వెళ్ళేవాడు కదా, అవకాశం దొరక్క. అంత మంచివాడు ఆయన. ఎవరిని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేవాడు. తర్వాత మైండ్లో నుండి అందరినీ కూడా ఒక మంచి భావంతోనే, మంచి మనసుతోనే చూసేవాడండి ఆయన. ఒకళ్ళ గురించి వ్యతిరేక భావం కానీ, ఒకళ్ళ గురించి చెడుగా కానీ ఆలోచించే మనస్తత్వం రంగనాథ్ గారిది కాదండి. అలాగే ఆర్టిస్టులందరూ ఉండగలిగితే, అంత సమన్వయంతో ఇది కలిగితే ఎంత బాగుంటుందో చిత్ర పరిశ్రమ అని అనిపిస్తుంది. ఇది రంగనాథ్ గారి చరిత్ర.